నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇక బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కొల్లాపూర్లో బీసీ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే. సమస్యలు పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ. షాద్నగర్లో ఫ్రీడమ్ రన్. మున్సిపల్ కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య. నిర్మల్ జిల్లా వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మద్దతు. హామీలు నెరవేర్చాలని డిమాండ్. మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన బీజేపీ కౌన్సిలర్లు. నిధుల కేటాయింపు విషయంలో వార్డులపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూసే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వజ్రోత్సవాల సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణ కేంద్రంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలంతా తిరిగి ప్రతి తరగతి గదిని పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి పిల్లలకు రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు మరుగుదొడ్ల సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నీ ఒడిలోన పెంచి తిని నిండుగా కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంత మనందరం కల్పించాలి. మనం భారతీయులం అని చెప్పుకొని మనకున్నటువంటి మన సంస్కృతి, మన యొక్క ఆచార వ్యవహారాలు, మన దగ్గర ఉన్న వివిధ రాష్ట్రాలు, వివిధ లాంగ్వేజెస్ అన్ని ఉన్నా కూడా మనం ఏకమై మనం భారతీయులం అని చెప్పి ముక్త ఘట్టంతో చెప్తున్నటువంటి గొప్ప జాతి మన భారత జాతి. కాబట్టి మనం అందరం మీరు కూడా చరిత్ర తెలుసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. సార్ బాగా చెప్తారా? అట్లా చూస్తామంటే బాగా చెప్తలేడు. ఇవే ఏ ఊరు? స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య అన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఫ్రీడమ్ రన్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. 2K రన్ విజయవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేకంగా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కుశాల్కర్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా అనగా 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనకు స్వాతంత్ర దినోత్సవాన్ని వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. అందరూ ప్రతి ఇంటిపై జెండా ఎగిరేయాలి. అందరూ ఆనందంగా ఆహ్లాదకరంగా 15 రోజుల కార్యక్రమం చేపట్టి రోజుకో కార్యక్రమం. నిన్న చెట్టు నాటే కార్యక్రమం అయింది, మొన్న జెండల పంపిణీ కార్యక్రమం అయింది, ఈరోజు ఫ్రీడమ్ రన్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ రన్లో చాలా మంది వివిధ ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, ముఖ్యంగా పోలీసు అధికారులు, అదే మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ అధికారులు, మిగతా స్కూల్ పిల్లలు, ఉపాధ్యాయులు చాలా మంది పాల్గొని చాలా ఆనందంగా రన్లో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ ఆనందము ఎందుకంటే ఎంతో మంది త్యాగదారులు వాళ్ళ జీవితాలను అర్పించుకొని వాళ్ళకు ఎంతో పోరాడి తుదకు
మహాత్మా గాంధీ గారు అహింసాయుతంగా పోరాడి 1947 సంవత్సరం ఆగస్టు 15 నాడు మనకు స్వాతంత్రం లభించింది. ఎందుకంటే మామూలు విషయం కాదు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం కలిగిన బ్రిటిష్ వాళ్ళను అహింసా మార్గంలో వాళ్ళను ఓడించి మనకు స్వాతంత్రం సంపాదించడు. కాబట్టి ఆ పోరాటంలో మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, చాలా మంది అంతకుముందు మా ఛత్రపతి శివాజీ గారు కానీ, మన ప్రాంతం అల్లూరు సీతారామరాజు కానీ, ఎంతో మంది పేర్లు చాలా మంది వాళ్ళ ప్రాణాలు అర్పించుకొని ప్రాణాలు త్యాగం చేసి భగత్ సింగ్ కానీ అని ఉరికంబాలెక్కిండు. కాబట్టి అటువంటి మహాత్ముడు వాళ్ళ త్యాగ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మన అదృష్టం, ఆ ఫలాలు తినే అదృష్టం మనకు లభించింది. కాబట్టి మనము వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. రేపు ప్రతి రోజు కూడా కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ రోజు ఎట్లా ఎంత అందరూ పాల్గొరు, ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్గొని మీరు ఈ కార్యక్రమాలు జయప్రదం చేసి, ఎందుకంటే అందరి ఇంటితో సంతోషం ఉండాలి. ఆబాల గోపాలం కూడా మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వాళ్ళందరితో విజ్ఞప్తి చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా ముత్తోల్లోని తహసీల్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వరగంటి రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. भारत माता की जय, भारत माता की जय, हर घर तिरंगा, हर घर तिरंगा, तिरंगा तिरंगा, हर घर तिरंगा, तिरंगा तिरंगा की जय, बोला बोला स्वतंत्र भारत माता की जय, भारत माता की जय, बोलो भारत माता की जय. ఈరోజు ముదోల్ మండల కేంద్రంలోని వీఆర్ఏల సమ్మె మద్దతుగా జెండాలు పంపిణీ చేయడం జరుగుతుంది. వీరికి న్యాయం జరగాలని మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. వారు ప్రతి పల్లెటూరులో కానీ ఏ ఊర్లో కానీ వీఆర్ఏలు అంటే మన గ్రామానికి ఒక వెన్నుముక లాంటి వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ పే స్కేల్ కానీ వీళ్ళ ఏదైతే ఉన్నాయో వాళ్ళని వెంటనే అమలు చేసి వాళ్ళకు స్వతంత్రం వచ్చే నుంచి వాళ్ళు ఇలానే ఉంటున్నారు. వాళ్ళకు ఈ 15లోగా కేసీఆర్ గారు ఏదైతే వీళ్ళకు హామీలు ఇచ్చారో దాని నుండి వీళ్ళకు విముక్తి చేసి స్వాతంత్రంగా వాళ్ళు జెండా ప్రతి ఇంట ఎగరవేసి వాళ్ళు వీఆర్ఏలు వాళ్ళు వాళ్ళ స్వాతంత్రం వచ్చినటువంటి వాళ్ళ అలాగే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు స్వాతంత్రం కోసం వాళ్ళు జీతాలు కానీ ఏదైనా కానీ ఇది చేయాలని కోరుతున్నాము. భారత్ గ్రామ రెవెన్యూ సహాయకులు సమ్మె 18వ రోజుకు చేరుకున్నది. స్వతంత్ర భారతంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ముదోల్ మండల శాఖ తరఫు నుండి మేము వారి యొక్క దీక్ష శిబిరానికి విచ్చేసి వారికి ఈ సమ్మెకు సంఘీభావం తెలుపుతూ భారతదేశంలో అందరికీ స్వతంత్రం వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం వీరి యొక్క జీవన స్థితిగతులపై ఇంకా స్వతంత్రం రాలేదని, స్వతంత్ర భారతదేశంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీరు వీఆర్ఏలు వారి యొక్క కనీస సమస్యలు అంటే ఏదైతే కేసీఆర్ గారు ప్రకటించారో వారి యొక్క డిమాండ్లను పరిష్కరించాలని మరి సమ్మె చేస్తున్నారు. మరి వారు మాత్రము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రము మాకు ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మరి మా సమస్యలను ప్రధానమైన సమస్యలు పేస్కులే కానీ, మాకు గౌరవ వేతనం కానీ, మాకు ఏదైతే అంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ మిగతా వార్డులపై నిధుల కేటాయింపు విషయంలో వివక్ష చూపిస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ
చైర్మన్ కౌన్సిల్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా చేర్చాల్సిన కొన్ని సమస్యలను వారు దొంగచాటున తన వార్డులో చేర్చుకొని బిల్లులు పెట్టుకుంటున్నారన్నారు. చౌటుపల్ మున్సిపాలిటీలో ఎన్నో అక్రమ కట్టడాలు అవుతున్నా వాటికి కనీసం నోటీసులు కూడా అందించడం లేదని ఆరోపించారు. అలాగే మున్సిపాలిటీలో పరిమితికి మించిన 5-6 అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కానీ పేదవాడు 60 నుంచి 70 గజాలలో ఇల్లు కట్టుకుంటే వాటిని ఎందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించారు. వైఖరి పలువాళ్లపై చైర్మన్ వివక్ష వైఖరి పలువాళ్లపై చైర్మన్ వివక్ష వైఖరి చైర్మన్ వివక్ష వైఖరి చైర్మన్ నిరంకుశ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ముతోల్లో స్థానిక పోలీసులు టూకే రన్ నిర్వహించారు. స్థానిక జ్యోతిబాబులే విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ చౌరస్తా బైపాస్ రోడ్డు మీదుగా 2 కిలోమీటర్లు జాతీయ జెండాను చేతబట్టి పరిగెత్తారు. టూకే రన్ స్థానిక తహసీల్దార్ శ్యామ్ సుందర్ జెండాను ఊపి ప్రారంభించారు. లోకేశ్వరం, బాసరా, తానూర్ మండలాల్లో సైతం టూకే రన్ నిర్వహించారు. విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మన దేశం తరఫున ఈరోజు అంటే దీంట్లో ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈరోజు ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగింది. ఇది 2 కిలోమీటర్లు మన ముజోల్ పోలీస్ వారి తరఫున ప్లస్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, లోకల్ గవర్నింగ్ బాడీస్ అందరూ కూడా ఈ టూకే రన్ ఫ్రీడమ్ రన్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. దీన్ని విజయవంతం చేశారు. ఇలాగే మన దేశం ఎప్పటికీ కలిసికట్టుగా ఉండి యువత అందరూ దేశం కోసం కష్టపడి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆజాదీకి అమృత మహోత్సవం సందర్భంగా మన దేశం స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా టూకే రన్ నిర్వహించడం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు, విద్యార్థులు, తర్వాత యువత, పాత్రికేయులు అందరూ కూడా ముదోల్ మండలానికి సంబంధించిన అందరూ కూడా పాల్గొని టూకే రన్ను దిగ్విజయం చేసినందుకు మా మండల రెవెన్యూ కార్యాలయం తరఫున, తర్వాత పోలీస్ శాఖ తరఫున, ఎంపీడీఓ ఆఫీసు గారి తరఫున, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున, మండల యువత తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి కావడం వల్ల దానివల్ల మన దేశం మొత్తం మీద ఆజాదీ కా అమృతోత్సవం కార్యక్రమాలు ఈరోజు నుంచి ప్రారంభించబడుతుంది. మన ముదోల్ గ్రామంలో ఈరోజు టూకే రన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరగబడింది. దీనిలో పాల్గొన్న హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ మరియు ఇక్కడ విచ్చేసిన యువకులకు మరియు ఇక్కడ విచ్చేసిన విలేకరులకు నా నమస్కారం. ఇట్లాంటి టూకే రన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన దేశము అందరూ యువత కానీ అందరూ ప్రజలనేది ఏకం కావాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి మరియు ఎంఆర్ డిపార్ట్మెంట్ వారికి మా తరఫు నుంచి నమస్కారాలు. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలం చౌదరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో యూత్ ఫర్ సేవా సంస్థ పాఠశాలలోని విద్యార్థులకు బ్యాగులు, నోట్బుక్స్ల పంపిణీ చేసింది. వారు సతీష్, స్నేహ, అశ్విని పాఠశాలలోని 55 మంది విద్యార్థులకు బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల స్టేట్ సెక్రటరీ రవీంద్ర గౌడ్, ఎంఈఓ రామరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీహరిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చౌదరపల్లి
ఈరోజు చౌదరపల్లి పాఠశాలలో యూత్ ఫర్ సేవ మిత్రులైనటువంటి సతీష్, స్నేహ, అశ్విని గారి సహకారంతో కిసాన్ బంధు మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడిగా ఈరోజు మనకు వచ్చినటువంటి 100 బ్యాగులలో 25 బ్యాగులు సూర్యనాయక తాండకు మరియు 20 బ్యాగులు రామనాయక తాండకు 55 బ్యాగులు చౌదరపల్లి పాఠశాలకు అందించడం జరుగుతూ ఉన్నది. ఈ బొమ్రాజ్పేట మండలంలో ఉన్నటువంటి తాండాలలో నడుస్తున్నటువంటి అనేక పాఠశాలలు, ఎక్కువ పాఠశాలలు మరి అందులో తల్లిదండ్రులు బొంబాయి పూనా పోయినప్పుడు కేవలము అవ్వల దగ్గర తాతల దగ్గర ఉన్నటువంటి పిల్లలకు అనేక ఇబ్బందులు గురవుతున్నాయి. కాబట్టి యూత్ ఫర్ సేవా మిత్రులైనటువంటి సతీష్, స్నేహ మరియు అశ్విన్ గారిని విద్యార్థులను కోరడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్ గా స్పందించి ప్రతి సంవత్సరం 200 బ్యాగులు ఇస్తా ఉన్నారు. మరి ఈ సంవత్సరం మనకు 100 బ్యాగులు వచ్చినాయి కాబట్టి ఈ 100 బ్యాగులలో 55 బ్యాగులు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల మీద కానీ గౌరవ ఎంఈఓ రామరెడ్డి సార్ గారు, శ్రీరెడ్డి సార్ గారు, మిగతా మిత్రులందరూ కూడా యూత్ ఫర్ సేవా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఈ అందించినటువంటి బ్యాగుల్లో బ్యాగ్ ఉంటది, పెన్ ఉంటది, పెన్సిల్ ఉంటాయి, తర్వాత ఒక కంపాస్ బాక్స్ ఉంటది, నోట్ బుక్లు ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వారి యొక్క మంచి భవిష్యత్తుకు నాణ్యమైనటువంటి విద్యకు అవసరమైనటువంటి మౌలిక వసతులను వాడుకొని ఉపాధ్యాయులతో సహకరిస్తూ మంచి విద్యను అభ్యసించాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల వేదిక కోరుతూ మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ఎంఈఓ గారు, శ్రీరెడ్డి సార్ గారు మరియు నారాయణమ్మ మేడం గారు, మిగతా తెలంగాణ విద్యావంతుల వేదిక మిత్రులు మరియు మన మాజీ వైస్ ఎంపీపీ ఎంపీటీసీ నారాయణ రెడ్డి సార్ గారు, సర్పంచ్ అమ్మ గారు, ఎస్ఎంసీ చైర్మన్ గారు, మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈ అవకాశం కల్పించినటువంటి యూత్ ఫర్ సేవా మిత్రులకు స్నేహ, సతీష్ మరి అశ్విన్లకు మరొకసారి విద్యావంతుల వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. జై తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో వజ్రోత్సవాలలో భాగంగా ఎస్ఐ శ్రీనివాసులు ఫ్రీడమ్ 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల ఎంఆర్ఓ నాగమణి, సింగిల్ విండో చైర్మన్ జిల్లా గురువయ్య గౌడ్ హాజరయ్యారు. పోలీస్ సిబ్బంది, నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా మనం ఈ ఫ్రీడమ్ రన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే మన చారగొండలో కూడా 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కు అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఒక్కో స్వాతంత్ర సమర యోధుడికి ఒక్కో చరిత్ర ఉందని పలువురు వక్తలు అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్తో కలిసి ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆర్ రాజేంద్ర ప్రసాద్, డిఎస్పీ నాగభూషణం, ఎంఆర్ఓ వెంకన్న, ఆయా వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, పట్టణ పౌరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వతంత్ర భారత్ కి కొంచెం ముందుకు రండి, వేదిక వద్దకు కొంచెం ముందు. Mama!
ఆపత్కాల సమయంలో గ్రామాల్లో ప్రజలకు ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందించే వైద్య సేవలు మరువరానివని పలువురు అన్నారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముందస్తుగా ఏఎన్ఎం ఆశా వర్కర్ల మధ్య రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఫోటో తీస్తున్నారా? నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ హాస్టల్లో సీలింగ్ కూలి చిన్నపాటి ప్రమాదం సంభవించింది. ఈ ఘటన PUC1 క్యాంపస్ హాస్టల్లో చోటు చేసుకుంది. ధర్మకోల్తో తయారు చేసిన పై సీలింగ్ ఊడిపోవడంతో దిమాత్ అనే విద్యార్థిపై పడి తలకు గాయం కాగా నవీపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి సురక్షితంగా ఉన్నాడని, విద్యార్థికి 3 కుట్లు పడినట్లు హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లాపూర్లో బీసీ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే, సమస్యలు పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ. షాద్నగర్ లో ఫ్రీడమ్ రన్, మున్సిపల్ కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య. నిర్మల్ జిల్లా వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మద్దతు, హామీలు నెరవేర్చాలని డిమాండ్. మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన బీజేపీ కౌన్సిలర్లు, నిధుల కేటాయింపు విషయంలో వార్డులపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపణ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.